బ్రదర్ ఏం చెప్తారు? 18 నెలల నుంచి ఇంకా ఇదే తరహా కొనసాగుతుంది. ప్రభుత్వం అయితే ఎలాంటి చలనం లేదు. ఒక నిరుద్యోగులు కాంగ్రెస్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఏం చెప్తారు? అన్న ఒక్కసారి మనము స్టేజ్ ముంగడు కొడితే మన నిరుద్యోగుల పరిస్థితి ఏందో మీకు ఒక్కసారి స్టేజ్ ముంగడికి మీరు కెమెరా పెడితే మన నిరుద్యోగుల పరిస్థితి ఏందో మీ అందరికీ కళ్ళ కట్టినట్లే కనిపిస్తుంది అన్న. జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మీ అందరికి తెలిసిన విషయమే. మేము ఒకటి వెయిట్ చేసినాం. జూన్ 2 నాడు మాకు ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఏదో ఒక నిరుద్యోగులకు ఒక ఆశాభావంతో మేము వెయిట్ చేసినాం. మాకు నోటిఫికేషన్ రావచ్చు. జూన్ 2 అయిపోయింది. జూన్ 2 తర్వాత జూన్ 13 నాడు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్ అయిపోయాక ఒక డిఏ రిలీజ్ చేస్తున్నాడు ఉద్యోగులకు. సంతోషమే. నిరుద్యోగులు ఏం చేసినారన్న? ఓట్లు వేయలేదా నిరుద్యోగులకు ఏమంటుండు? నిరుద్యోగులు నోటిఫికేషన్స్ వద్దు అని ఇందిరా పార్క్లో ధర్నా చేస్తారు అంటున్నారు. వీడికి వస్తే తెలుస్తుంది అన్న, నోటిఫికేషన్ వద్దు అంటున్నాము, నోటిఫికేషన్ కావాలంటున్నాము. ఉన్నారు అసలు ఏ ప్రభుత్వం దేశం వల్ల ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం మీద కూడా నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దు అని ధర్నా చేయలే. తెలంగాణ రాష్ట్రంలో చేస్తారు, అంతగానం ఇస్తున్నాం మేము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవడో శంకుస్థాపన చేసిన దానికి ఎవడో శంకుస్థాపన చేసిపోయాడు అన్న. అది నేనే కట్టినట్టు అయిపోతుంది అన్నది. నిధిగా శంకుస్థాపన ఉండాలి కదా అన్న. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం ఇస్తాను. నేను మేనిఫెస్టో మా దగ్గర పెట్టుకునే తిరుగుతున్నాం అన్న. ఇంకా కాపీ చూపించమంటే చూపిస్తాం, జేబులో ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం భర్తీ చేస్తాను అంటే మాకు తెలియదు అన్న. నువ్వు కరెక్ట్గా సంవత్సరం భర్తీ చేస్తాను కానీ 2 లక్షల నోటిఫికేషన్లు సంవత్సరం ఇస్తామని అనుకున్నాం మేము. నువ్వు అన్నది కరెక్ట్గా ఉండొచ్చు కానీ సరే 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉంటున్నా. ఎవరో కేసీఆర్ ఇచ్చిపోయాను 80,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చిపోయాను. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ నువ్వు ఇవ్వాలన్న, కంపల్సరీ ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో మీకు ఎలక్షన్స్ వస్తాయి, మీరు మా దగ్గరికి వచ్చే టైం వచ్చింది మీకు. అప్పుడు ఎందుకు మరి ఇప్పుడు గతంలో మిమ్మల్ని ముందలుండి నడిపించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మళ్ళీ నిరుద్యోగుల పట్ల కొట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? అంటే మేము అనుకున్నామన్న, అప్పుడు మా కోసం వచ్చినారు అనుకున్నాం కానీ వాళ్ళ కుర్చీల కోసం వచ్చిందని ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళ కుర్చీలు వాళ్ళకి దొరికినాయి. కోదండరాం లాంటి మేధావులు కూడా ఉస్మానియా గడ్డ మీద నుంచి ఎంతో మందిని పిలుపునిచ్చారు, బస్సు యాత్రలు చేపించారు, మనకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులందరినీ ఉసిగొలిపారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అసలు కోదండరాం అనే వ్యక్తి ఎందుకు కనపడుతుంది నిరుద్యోగుల పక్షాన? ఆ రోజు కోదండరాం సారు చిన్న అదే పేపర్ లీక్ అయినప్పుడు అది పెద్ద స్కామ్, అది ఆ ప్రభుత్వం చేసినప్పుడు అక్కడ మేము రోడ్డు మీద కూర్చున్నాము. ఆ రోజు రోడ్డు మీద కూర్చున్న 10 నిమిషాలకే కోదండరాం సార్ వచ్చిండు. ఆ రోజు వచ్చిన సార్ ఈరోజు రావట్లేదు. సార్ని ప్రశ్నించేంత స్థాయి మాది కాదు. కానీ సార్ ఈరోజు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాము, ఇక రోడ్డు మీద కూర్చుంటున్నాము. సార్ కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సారు ఉద్యమంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన సారు. ఈరోజు ఇప్పుడు బల్మూరు వెంకట్ కావచ్చు, గతంలో మీ ముందు నడిపించినటువంటి నాయకుడు కోదండరాం కావచ్చు, వీళ్ళందరి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు మా నిరుద్యోగ సమస్యలు ఇట్లా ఉన్నాయి, మేము ఇట్లా చేయాలనుకుంటున్నాం అని చెప్పి వెళ్ళిరా మీరు వాళ్ళ దగ్గరికి? సార్ దగ్గరికి ఎవరో వెళ్తారంట, సార్ టచ్లో ఉంటారంట, అందరినీ కలుస్తారంట అని యూట్యూబ్లో చెప్తుంటారు. కానీ ఇక ఎవరిని కలుస్తుంటారో ఎవరని చెప్తుంటారో మాకైతే తెలియదు. ఇక ప్రధానంగా బల్మూరు వెంకట్ ఎన్ఎస్సీ నుంచి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొత్తం ఉస్మానియా వేదికగా అందరూ నిరుద్యోగుల పక్షాన నేను కొట్లాడుతా ఉన్నా అని చెప్పి కేసీఆర్ మీద ధ్వజం ఎత్తిండప్పుడు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వంలో ఉండి కూడా ఈ సమస్యని పరిష్కరించలేకపోతా ఉన్నాడు? నాకు కుర్చీ లేదన్నా. అప్పుడు బలమూరి వెంకట కుర్చీ లేదు కాబట్టి ఏదో తిరుగుతూ ఉన్నాడు మా ఇంట. అంటే మాకు తెలియదు అప్పుడు ఆ కుర్చీ కోసం తిరుగుతున్నాను తెలియదు. కుర్చీ దొరికింది, నాకు కుర్చీ దొరికింది రాబాయి, నాకు మీతోటి అవసరం ఏమున్నది అంటుండే. ఇప్పుడు కుర్చీ దొరికింది కదా, ఇంకెందుకు వస్తాడు మా దగ్గరికి? అయిపోయింది మాతో పని. అయితే మానవత రాయ్ రీసెంట్గా ఒక డిబేట్ పెట్టారు నిన్ననో మొన్ననో. ఆ డిబేట్లో మాట్లాడుతూ అసలు వీళ్ళందరూ నిజమైన విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పేడ్ ఆర్టిస్టులు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. అలా సగం మందికి అసలు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల క్వాలిఫికేషన్ కూడా కాలేదు కొంతమంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వీడికి వచ్చి చూడు మనం సార్ వాళ్ళని, ఇక్కడ మానవత రాయ్ సార్ వాళ్ళని, అందరూ సార్ వాళ్ళని గౌరవ సభ్యులు అందరినీ ఇక్కడ ఒక్కసారి ఇక్కడికి వచ్చి తెలుసుకోమన్నారు. వాళ్ళ మా డిగ్రీ పట్టాలు అడగమనండి. ఆ తర్వాత పేడ్ క్యాస్ట్ మేము స్వచ్ఛందంగా వస్తున్నామో తెలుస్తుంది. ఒకసారి ఇక్కడికి రమ్మనండి, తెలుసుకోండి మేము పేడ్ క్యాస్టా ఎవరు. అక్కడికి వెళ్ళి సీట్ దొరికినాక సీట్ దగ్గర కూర్చొని మాట్లాడితే అయిపోదు. ఒకసారి ఇక్కడికి రండి, తెలుసుకోండి. మీకు కూడా తెలుస్తుంది మేము నిరుద్యోగులమో కాదు. మీరు కూడా ఒకసారి రాజకీయ నిరుద్యోగి ఉన్నప్పుడు ఇలాగే తిరిగిరు. అప్పుడు మీరు మా ఇంట తిరిగిరు. ఇప్పుడు సీట్ దొరికిన దాడివే ఇక వాళ్ళు నిరుద్యోగులు కాదన్నారు. ఆనాడు మా బాజాబ్తో చెప్తా ఉన్నాడు. అసలు ఈ మహాగర్జన వల్ల కావచ్చు, ఈ ప్రెస్ మీట్ల వల్ల కావచ్చు, నిరుద్యోగులు చేసే ఏ కార్యక్రమం వల్ల ప్రభుత్వం ఏదో చేస్తుంది అవుతుంది అనుకుంటే తప్పు. అది మేము ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నిరుద్యోగుల వల్ల మీరు ఈ స్థాయిలో గుర్తించుకోవాలన్నా, మీరు ఈ నిరుద్యోగుల వల్ల మీకు చేరు వచ్చింది. 63 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఈ నిరుద్యోగుల వల్ల. మీరు గుర్తించుకోవాలి. ఈ నిరుద్యోగుల కోసం సోమాజీ ప్రెస్ క్లబ్ వారికి ప్రతి వీక్లీ
ఫ్రైడే సో మచ్ కూడా ప్రెస్ క్లబ్లో వచ్చి మీటింగ్ పెడుతుర్రు ఈ నిరుద్యోగుల కోసమే. అంటే ఒక నిరుద్యోగి ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, అంటే మంత్రులను కావచ్చు క్వశ్చన్ చేసే రైట్ ఆ స్థాయి నిరుద్యోగులది కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నిరుద్యోగుల దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చిరన్న మీరు? చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఎందుకు వచ్చిండ్రు? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి ఎందుకు వచ్చిండ్రు? రాహుల్ గాంధీ 7 గంటలకు వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు. మళ్ళీ ఎందుకు ఆయనకు అవసరం ఏమున్నది? నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు వచ్చిండు? అంటే నిరుద్యోగులకు ఓటాకు ఒక్కటే అవసరం, నిరుద్యోగులది అవతల అవసరం లేదా? మంత్రిని ప్రశ్నించకూడదంట. ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నించే హక్కు ఉందని రాజ్యాంగంలో రాసింది కదన్న. ప్రశ్నించే హక్కు, మీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని 19(1) ప్రకారం చెప్పారు కదన్న. మేము కొట్లాడుతున్నాం రోడ్ల పంట తిరిగి, ఏమేమో ఒక పైకి రాళ్ళు ఇస్తున్నామా? హింస చేస్తున్నాం ఏమన్నా? మేము హింస అయితే చేయట్లేదు కదా, శాంతియుతంగా మా బాధ ఏదో మేము చెప్పుకుంటున్నాం, ఏదో హింస అయితే చేయట్లేదు కదా. రేపు మిమ్మల్ని ఓటు వేసినాక మిమ్మల్ని అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించడం తప్పు. మీరు చెప్పిన దాని ప్రకారం మంత్రుల్ని ప్రశ్నించవద్దు, చేయొద్దు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినాక ప్రశ్నించడమే తప్పు. మీరు మరి ఒకసారి మీరే గుర్తు తెచ్చుకోండి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు అధికారంలో లేదు, వేరే పార్టీ ఉంది. ఆ పార్టీ నోటు కొట్టి తిట్టారు కదా, అప్పుడైతే మీకైతే ఉందా? అయితే మీరైతే నోటు కొట్టినట్టు తిట్టుకోవచ్చు, వాళ్ళు మిమ్మల్ని తిట్టవచ్చు, మీరు వాళ్ళని తిట్టవచ్చు. మీకైతే అది కరెక్ట్ అవుతాయి. కానీ నిరుద్యోగుల దగ్గరకు వచ్చినట్లయితే అది తప్పు, ప్రశ్నించవద్దు. అదే మీ పగ కక్ష, మీ పగల కోసం మీరు పని చేస్తున్నారా, మా కోసం పని చేస్తున్నారా? వాళ్ళ సీట్ల కోసం పని చేస్తున్నారు, సీట్ల కోసం పని చేస్తున్నారు అంతే తప్ప మీరు ప్రభుత్వానికి ఏం చేయట్లేదు అసలు. మరి ఏం చెప్తారన్న? ఇన్నిసార్లు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు, ఇంకా అట్లనే కొనసాగిస్తే ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ? స్థానిక సంస్థల ఎన్నికలని మా దగ్గరికి కంపల్సరీ రావాల్సి వస్తుందన్న. మా కోసం రాకపోయినా, మా సమస్య గురించి రాకపోయినా, మా ఓటు అయితే ఉందన్న. మాకు రాజ్యాంగంలో రాసిండు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటాకి ఇచ్చిండు మాకు. ఆ ఓటాకు కోసం అయితే నువ్వైతే మా దగ్గర కంపల్సరీ 100% పెడతా. గుండుసుని ఇచ్చే బాధ్యత కొడంగల్ కాన్స్టిట్యూన్సీ మా తమ్ముంది. కొడంగల్ నుంచే తీసుకుంటాం మేము, తప్పకుండా చెప్తాం. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఈరోజు ఒకరోజు అయ్యే పని కాదనుకో, నేను మెల్లమెల్లగా నాతోటి ఇంకోరికి అయితే ఒకంటే ఆ తర్వాత ఏమవుతుంది అనుకోకండి అండి, అవుతుంది. అయినప్పుడు చూడండి, ఈరోజు కాకుండా కానీ రేపైనా, రేపు సంవత్సరం 20 అవుతుంది. కానీ ఆ తర్వాత ఫలితం ఏందో తర్వాత చూసుకోండి. ఈరోజు ఒకరోజు అయ్యేది కాదు. దేనికోసం చేస్తున్నారు ధర్నా? నిజానికి నేను రేఖా సింగ్ గ్రూప్ వన్ ఆస్పిరెంట్ అండి. ఇది మీరు అడిగిన క్వశ్చన్ అయితే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఏ నిరుద్యోగి అయినా ఉద్యోగం కావాలనుకుంటారు, నోటిఫికేషన్ వద్దని ఎవరైనా అనుకుంటారా అండి? వద్దని ఎవరు అనుకుంటారు? ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకొని ధర్నా చేస్తూ ఉంటే ఇక్కడ పోలీసులను పెట్టి ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగితే అందరిని వేసి లోపల వేద్దాం అన్నట్టున్నారు. మేము ఇంత పర్మిషన్ తీసుకొని మా దాంట్లో న్యాయంగా తీసుకున్నాం. మీరు ఇంత భయంతో ఇంతమంది పోలీసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాం. మీరు కరెక్ట్ ఇచ్చిన నోటిఫికేషనే చక్కగా చేయలే, ఇక నోటిఫికేషన్ ఇస్తే వద్దంటామా మేము? అంటే కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత వెంటనే జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, అంత ఘనత గల పార్టీ మాది. ఎందుకు మళ్ళీ ఒకసారి ఇట్లా ధర్నాలు చేస్తూ ఉన్నారు? ఇది కేవలం 1-2 పార్టీలు కలిసి కుమ్మక్కై వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు నిరుద్యోగులు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1.5 year, నియర్లీ 2 years అవ్వడానికి వస్తుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, చేసింది లేదు. మొత్తం 60,000 జాబ్ టీఆర్ఎస్ హయాంలో వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 60,000 జాబ్స్ ఇచ్చిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు, రిజల్ట్స్ ఇచ్చిండు. మొత్తం వాళ్ళ క్రెడిట్ అది. వీళ్ళు ఇచ్చింది ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్. వీళ్ళు చెప్తున్నటువంటి 60,000 వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది మాకు. అయితే లాస్ట్ టైం ఈ గ్రూప్ 1 జరిగింది కూడా, ఈ నోటిఫికేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ క్రెడిట్ వాళ్ళకి పోకుండా ఇక్కడ అవకతవకలు చేసి గ్రూప్ 1 ఆపించి రీ ఎగ్జామ్ పెట్టమని హైకోర్టు అంటే రీనోటిఫికేషన్ పెట్టింది. దాంట్లో చాలా తేడాలు తెచ్చిండు. జియో 29 తీసుకొచ్చి పెట్టిండు. మేము గ్రూప్ 1 ఎంత మొత్తుకున్నాము, మాకు జియో 29 వద్దు, 55 కావాలి, కోర్టులకు వెళ్ళాం, ధర్నాలు చేసినాం. ఏం లాభం అండి? ఈరోజు నోటిఫికేషన్ వద్దని మేము అంటున్నామా? ఇది ఎక్కడ విన్నారో ఎవరు చెప్పిండో కానీ అబ్సల్యూట్లీ బ్లడీ క్వశ్చన్ అయింది. నోటిఫికేషన్ వద్దంట ఇక ఆయన అంటే ఇక మేము చేసేది ఏముంది? మీకు ఇచ్చే సత్తా లేదని చెప్పండి, మేము ఇవ్వద్దు అంటున్నాం అని అనొద్దు. మీకు ఇచ్చే రాయ్ గారు ఏమంటున్నారు? ఈ ధర్నాల వల్ల, ఈ ప్రెస్ మీట్ల వల్ల ఏదో అవుతుంది, ప్రభుత్వం దిగి వస్తుంది, దీంట్లో వల్లనే ముందరికి వచ్చి ఇస్తుంది అనేది కాని పని. మాకు ఎప్పుడు అనిపిస్తుంది, మాకు తెలుసు, మేము ఎప్పుడు ఇవ్వాలను అని చెప్పి ప్రభుత్వానికి అన్ని తెలుసు అని చెప్పి మాట్లాడతాం. సరే, మేము ధర్నాలు చేసినంత మాత్రాన గవర్నమెంట్ దిగి రావాలని కాదు, లేదా మీ నోటిఫికేషన్ మాతో భయపడి మీరు నోటిఫికేషన్ ఇచ్చేస్తారన్న ఆశ కూడా మాకు లేదు. మేము ఈ ధర్నా చేసేది ఏంటంటే ఒక అవేర్నెస్, we want to create one awareness that Congress government is doing nothing to employees ani. Just at least if you do dharna in the dharna chowk, at least the people, educated people and the people belongs to rural backgrounds, educated, at least they will come to know what the Congress government is doing to the unemployees.
Just you are trying to bringing the awareness. Okay, fine. If you are not interested to give the notification, if TGPSA is not going to release the notification, we won't bother. Just we will wait. ఎప్పటిదాకా ఇస్తారో విల్ వెయిట్. నిరుద్యోగులే తొందరపడి లైఫ్ వేస్ట్ చేసుకుంటా ఉన్నారు, ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది మాటలు విని చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం అనేసి చిన్నప్పుడు మన పేరెంట్స్ తల్లులు సంకన పిల్లల్ని ఎత్తుకొని ఇగో చందమామ అని అద్దంలో చూపెట్టి దగ్గరగా పెట్టి చూపెట్టి ముద్ద పెడతారు కదా నోట్లో, అట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి, అట్లుంది. అంటే నోటిఫికేషన్లు వస్తాయి అనేసి మనకు దగ్గరగా చూపించి ఆశ పెట్టడం తప్ప ఏం లేదు. ఆ అద్దంలో చూపెట్టినంత మాత్రాన చందమామని అందుకోం కదా, అట్లయింది మా పరిస్థితి. మంత్రిని ఏది పడితే అది అనడానికి ఆ స్థాయి లేదు నిరుద్యోగులకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మానవతరాయ్ గారు. ఏం చెప్తారు? ఇక్కడ మానవతరాయ్ గారు ఫస్ట్ ఆయన స్థాయి అని తెలుసుకొని మాట్లాడమనండి. మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు, స్థాయిల గురించి మాట్లాడొద్దు. ఆ స్థాయి వాళ్ళు ఓటేస్తేనే ఈ రోజు మీరు అక్కడ కూర్చున్నారు, ఈ రోజు మీరు క్యాబినెట్ లో కూర్చున్నారు. మా స్థాయి వాళ్ళు వేస్తేనే, మా నిరుద్యోగులు వేస్తేనే కదా మీరు గవర్నమెంట్ ఫామ్ చేసింది. స్థాయిల గురించి మాట్లాడే అధికారం మానవతరాయ్ గారికి లేదండి, లేదు. స్థాయిల గురించి మాట్లాడి మనోభావాలను దెబ్బతీసే రైట్స్ ఎవరికి లేవు. అది గతంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి నిరుద్యోగులకు ముందలుండి నిలబడి కొట్లాడినటువంటి మేధావులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ఇప్పుడు ఎందుకు పదవులలో ఉండి కూడా ముందరికి వస్తలేరు? ఎందుకు నిరుద్యోగుల గొంతే ఈ ప్రభుత్వానికి వినిపిస్తుంది? వాళ్ళకి కావాల్సింది ఉద్యోగాల భవిష్యత్తు, ఉద్యోగాల జీవితాలు కాదు. వాళ్ళు సెటిల్ అయింది కదా, వాళ్ళకు ఒక మినిస్ట్రీ వచ్చింది కదా, చాలు. వాళ్ళకు ఒక మినిస్ట్రీ వచ్చింది, వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. నిరుద్యోగుల నుంచి పట్టించుకునే అవసరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు ఎక్కువ మాట్లాడితే పీకి పడేస్తారు, అవతల మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు అనుభవిస్తున్నారు కదా రాజభోగాలు, అంతే. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి పోయారు కదా, ఇట్లా కొట్లాటలు చేసి పోయారు కదా, ఇప్పుడు ఆ స్థాయికి. అదే ఆ స్థాయికి పోయిండు కానీ మా స్థాయి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మర్చిపోయినానంటే కదా, మీ అవసరానికి మీరు మా విద్యార్థులను వాడుకున్నారండి. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే దీన్ని, దిస్ ఇస్ కాల్డ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నమాట. అది ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు చేసినటువంటి బస్సు యాత్రలకు కావచ్చు, ప్రచారం, మీరు తిరిగినటువంటి గ్రామాలకు కావచ్చు, ఈవెన్ బీఆర్ఎస్ ఫ్యామిలీస్ ఉన్నా కూడా వాళ్ళని కూడా కాంగ్రెస్ కోట్లు వేయించిన ఘనత నిరుద్యోగులది. ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం చేసిన పనులు ఇవన్నీ. ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉన్నది? అంటే నిరుద్యోగులని మళ్ళీ అనగదొక్కుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసిందనే నిరుద్యోగులు అందరూ కలిసి పాదయాత్ర చేసి, బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెను ఎక్కించిండు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆశల్ని అడియాశలు చేసింది. అర్థమైపోయింది కదా, ఈ గవర్నమెంట్లో ఇట్లనే భవిష్యత్తు ఆడుకుంటారని నిరుద్యోగ విద్యార్థులకు అర్థమైంది. సో మేము నెక్స్ట్ గుణపాఠం చెప్పాలనుకుంటున్నాం. మేము ఎట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ని గద్దె ఎక్కించినామో, ఏ విధంగా అయితే త్రూ ఎలక్షన్స్ మేము ఎక్కించినాం కదా, అదే త్రూ ఎలక్షన్స్ వీఆర్ ఛాలెంజింగ్ దట్ మళ్ళీ గద్దె దించడానికి గద్దె దిగుతారు కూడా వాళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ ఉంటుందా? యా, డెఫినెట్లీ. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, we the students, we are going to contest in every mandals and every districts. The students are very ready to contest in the elections. అంతే. నిరుద్యోగులు తలుచుకుంటే కోటలు కూలుస్తారంటారు కదా, అదే నిరుద్యోగులు ఈ రోజు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ పడేయడానికి రెడీ ఉన్నారు. చేయండి, మీరు అరెస్ట్ చేయండి, ఏం చేస్తారో చేయండి మీరు, బట్ బీ రెడీ. నెక్స్ట్ మీ గవర్నమెంట్ అయితే రాదు.